జ్ఞానభక్తి కథలు ప్రేక్షకులకు నా నమస్కారములు. ఓం శ్రీ రాఘవాయ నమః. సకల చరాచర జగత్తుకు ఆదర్శప్రాయుడైన ఆ మర్యాద పురుషోత్తముని చరితం వింటే కష్టాలు తొలగిపోయే కథనం. రామనామం జపిస్తే సకల పాపాలు హరించి, స్మరిస్తే సకల శుభాలు కలిగించే నామం. అదే శ్రీరామనామం. రామాయణం మనందరికీ తెలిసిన కథే. ఆ అయోధ్య రామయ్య గుణగణాలు మనకు సుపరిచితమే. జనకనందిని వైదేహి అయిన ఆ సీతమ్మ తల్లి పాతివ్రత్యం గురించి మనందరం విన్నాం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు అత్యంత వైభవంగా జరుపుకునే ఆ జగదభిరాముని కళ్యాణోత్సవాన్ని చూసి తరిద్దాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, మనకు తెలిసిన ఈ సీతారాముల కళ్యాణం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఇది కేవలం ఒక రాకుమారుడు ఒక రాకుమారిని పెళ్లాడిన కథ మాత్రమేనా? కొన్ని తాత్విక వ్యాఖ్యానాల ప్రకారం ఇది రెండు ఆత్మల కలయిక కాదు. సాక్షాత్తు ఆ జగత్పాలకుడైన నారాయణుడు జగన్మాత అయిన లక్ష్మీదేవితో తిరిగి ఏకమైన ఒకే ఒక్క దివ్య ఘట్టం. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన సీతను చేపట్టిన తరువాత రాముని అవతార ప్రయోజనం పరిపూర్ణం కావడానికి మార్గం ఎలా సుగమం అయ్యింది? ఆ కళ్యాణం వెనుక ఉన్న దైవిక సంకల్పం ఏమిటి? అసలు దేవతల కళ్యాణం ఎందుకు జరుపుతారు? ఆ కళ్యాణమే రామాయణ కథకు ఎలా మూలస్తంభం అయ్యింది? ఈరోజు మనం ఆ లోతైన అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశ్లేషణను తెలుసుకుందాం. ఆ సీతారాముల దివ్య కళ్యాణ గాథను దాని అంతరార్థంతో సహా విశ్లేషించుకుందాం. శ్రీరామచంద్రుని గుణగణాలు మనకు తెలుసు. సీతాదేవి పాతివ్రత్యం గురించి మనం విన్నాం. కానీ వారిద్దరి కళ్యాణం కేవలం ఒక పెళ్లి వేడుక కాదు, అదొక దైవిక లీల. ఈ కళ్యాణం పురుషుడు ప్రకృతితో ఏకమయ్యే అద్భుత ఘట్టం. ఇది లోక కళ్యాణం కోసం జరిగిన ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞ ఫలమే సీతారామ కళ్యాణం. లోకంలో అధర్మం పెరిగినప్పుడు, ధర్మాత్ముల ఆర్తనాదాలు మిన్నంటినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఆ నారాయణుడు భూమిపై అవతరిస్తాడు. త్రేతాయుగంలో రావణుడు అనే రాక్షసరాజు తన అహంకారంతో ముల్లోకాలను గడగడలాడిస్తున్న సమయం. దేవతలు ఋషులు బ్రహ్మదేవునితో కలిసి క్షీరసాగరంలో శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆ లోకరక్షకుడు అభయమిచ్చాడు. చింతించకండి, నేను దశరథ మహారాజు ఇంట కౌసల్యాదేవి గర్భాన మానవ రూపంలో జన్మించి ఆ రావణుని వధించి ధర్మాన్ని పునఃస్థాపన చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాటకు కట్టుబడి శ్రీహరి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రునిగా ఈ భూమిపై అవతరించారని మన పురాణాలు చెబుతున్నాయి. అదే సమయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆదిశేషుడే లక్ష్మణునిగా, శంఖ చక్రాలే భరత శత్రుఘ్నులుగా జన్మించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. అయితే నారాయణుడు ఒక్కడే వస్తే కార్యం పరిపూర్ణం కాదు. ఆయన శక్తి, ఆయన ప్రేరణ, ఆయన ధర్మపత్ని అయిన ఆ మహాలక్ష్మి కూడా తోడుగా రావాలి. మరి ఆ తల్లి ఎలా అవతరించింది? ఆమెది సాధారణ జననం కాదు. ఆమె అయోనిజ, అంటే తల్లి గర్భం నుంచి జన్మించలేదు. ఆమె సాక్షాత్తు భూదేవి కుమార్తె. మిథిలా నగరానికి రాజు జనకుడు. ఆయన గొప్ప జ్ఞాని, కర్మయోగి. ఆయన ఒక్కసారి యాగం చేయడం కోసం యాగశాల కొరకు భూమిని స్వయంగా బంగారు నాగలితో దున్నుతుండగా నాగలి కర్రకు ఒక పెట్టె తగిలింది. ఆ పెట్టెను తెరిచి చూడగా లోపల పసిపాప రూపంలో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక ఆడ శిశువు కనిపించింది. నాగలి చాలులో దొరికింది కాబట్టి ఆమెకు సీత అని నామకరణం చేశాడు జనక మహారాజు. చూశారా, ఇక్కడే ఒక అద్భుతమైన సంబంధం ఉంది. దశరథుని పుత్రకామేష్టి యాగఫలంగా రాముడు జన్మిస్తే జనకుని యజ్ఞభూమిలో సీత లభించింది. ఇద్దరి ఆవిర్భావం వెనుక యజ్ఞ సంబంధం ఉంది. యజ్ఞం అంటే త్యాగం, లోక కళ్యాణం కోసం చేసే కర్మ. వీరిద్దరి జీవితాలు కూడా లోక కళ్యాణం అనే మహాయజ్ఞానికి అంకితం కాబోతున్నాయని వారి జనన వృత్తాంతాలే మనకు సూచిస్తున్నాయి. రాముడు పురుషుడు, విష్ణువు స్వరూపంగా భావిస్తే సీత ప్రకృతి, లక్ష్మీ స్వరూపంగా భక్తులు కొలుస్తారు. వీరిద్దరూ ఇప్పుడు భూమిపై వేరువేరు ప్రదేశాలలో పెరుగుతున్నారు. ఆ దైవిక సంకల్పం వారిని ఎప్పుడు ఏకం చేస్తుందా అని కాలం ఎదురు చూస్తోంది. శ్రీరామచంద్రుడు సకల విద్యలు నేర్చుకున్నాడు. తండ్రి మాటకు ఎదురు చెప్పని ఉత్తమ పుత్రుడిగా, సోదరులను కంటికి రెప్పల్లా కాపాడుకునే ఆదర్శ సోదరుడిగా, ప్రజల మన్ననలు పొందే రాకుమారుడిగా పెరుగుతున్నాడు. ఆయనలో దైవాంశ ఉన్నప్పటికీ ఆయన ఒక మర్యాదా పురుషోత్తముడిగా, అంటే ఆదర్శ మానవుడిగా ఎలా జీవించాలో లోకానికి సూచిస్తున్నాడు.
ఆయన తన అవతార శక్తిని లీలగా మాత్రమే ప్రదర్శిస్తున్నాడు. ఈ సమయంలోనే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు దశరథుని సభకు విచ్చేశారు. తన యాగరక్షణార్థం రాముడిని తనతో పంపించమని అడిగారు. ఆ మాటలు వినగానే దశరథుడు కుప్పకూలిపోయాడు. పుత్రవాత్సల్యంతో బాలుడైన రాముడిని పంపలేనని ప్రాధేయపడ్డాడు. కాని విశ్వామిత్రునికి తెలుసు రాముడు ఎవరు, ఆయన శక్తి ఏమిటి అని. రామునిలోని దైవత్వాన్ని లోకానికి పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయనకు తెలుసు. వశిష్ఠుడు నచ్చజెప్పడంతో దశరథుడు అయిష్టంగానే రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారు. ఇక్కడ నుండి రాముని జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది కేవలం యాగరక్షణకు వెళ్లడం కాదు, ఒక యువరాజు లోకనాయకుడిగా మారే ప్రయాణం. విశ్వామిత్రుడు దారిలో వారికి బల, అతిబల అనే మంత్రాలను ఉపదేశించాడు. ఆ తరువాత భయంకరమైన అరణ్యంలో తాటక అనే యక్షిణిని సంహరించమని రాముడిని ఆదేశించాడు. ఒక స్త్రీని ఎలా వధించడం అని రాముడు సంశయించినప్పుడు ప్రజా సంరక్షణ కోసం దుష్టులైన వారు స్త్రీ అయినా పురుషుడైనా వధించడంలో తప్పులేదు, ఇదే రాజధర్మం అని బోధించాడు. ఆ బోధనతో రాముడు తాటకని సంహరించాడు. ఇది రాముడు తన వ్యక్తిగత భావనల కన్నా రాజధర్మానికి పెద్దపీట వేస్తాడని నిరూపించిన మొదటి సంఘటన. ఆ తరువాత సిద్ధాశ్రమానికి చేరుకుని యాగానికి భంగం కలిగించడానికి వచ్చిన మారీచ, సుబాహులను రాముడు తన అస్త్రాలతో ఎదుర్కొన్నాడు. మారీచుడిని మానవాస్త్రంతో 100 యోజనాల దూరంలో సముద్రంలో పడేలా కొడితే సుబాహుడిని ఆగ్నేయాస్త్రంతో భస్మం చేశాడు. దేవతలు పూలవర్షం కురిపించారు. రాముని అవతార ప్రయోజనంలో ఇది ఒక ముఖ్యమైన విజయం. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని మిథిలా నగరానికి బయలుచేరాడు. దారిలో ఒక పాడుబడిన ఆశ్రమం కనిపించింది. అది గౌతమ మహర్షి భార్య అయిన అహల్యదిగా అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆమె ఇంద్రుని మోసం వల్ల శాపానికి గురైందని, ఎవరికీ కనిపించకుండా కేవలం వాయువును మాత్రమే భక్షిస్తోందని, బూడిదలో నివసిస్తోందని చెప్పాడు. రామ, నీ రాకతో ఆమెకు శాప విమోచనం కలుగుతుంది, ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టు అని చెప్పాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే ఆయన దర్శనంతో ఆ బూడిద రాశి నుండి తేజోమయమైన రూపంతో అహల్యాదేవి ఉద్భవించింది. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా శ్రీరామునికి నమస్కరించి ఆతిథ్యం ఇచ్చింది. రాముడు కేవలం దుష్ట సంహారకుడే కాదు, పతితులను పావనం చేసే కరుణామూర్తి అని, శాపగ్రస్తులను ఉద్ధరించేవాడని నిరూపించింది. ఆయన స్పర్శ ఒక సాధారణ స్పర్శ కాదు, అది పాపాలను హరించే దైవిక స్పర్శ అని లోకానికి తెలిసింది. ఈ సంఘటనలన్నీ గమనించండి. తాటక వధ ఆయన పరాక్రమాన్ని చూపిస్తే, యాగ సంరక్షణ ఆయన ధర్మ నిరతిని చూపిస్తే, అహల్య శాప విమోచనం ఆయన కరుణను, దైవత్వాన్ని చూపించింది. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి ప్రవేశించారు. మాటల సందర్భంలో విశ్వామిత్రుడు, రాజా, మీ వద్ద ఉన్న ఆ ప్రఖ్యాత శివధనస్సును ఈ రాజకుమారులకు చూపించండి అని కోరాడు. జనకుడు ఆ ధనస్సు కథను వినిపించాడు. అది పరమశివుని ధనస్సు, పినాకం అని. తన కుమార్తె సీత బాల్యంలో ఆడుకుంటూ ఆ ధనస్సు ఉన్న పెట్టెను అవలీలగా జరిపిందని, ఆ దృశ్యం చూసి ఆ శివధనస్సును ఎక్కుపెట్టిన వీరుడికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిన పూనానని చెప్పాడు. దీనినే వీర్యశుల్క అని అంటారు. జనకుడు ఆజ్ఞ మేరకు భటులు ఆ ధనస్సును అతి కష్టం మీద సభలోకి తీసుకువచ్చారు. అప్పుడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో, వత్స రామ, ధనుఃపశ్య అన్నారు. గురువు ఆజ్ఞను అందుకున్న శ్రీరాముడు సింహం నడిచినట్లు ఠీవిగా నడుచుకుంటూ వెళ్లి ఆ మహాధనస్సును అవలీలగా పైకి లేపాడు. సభలో అందరూ ఆశ్చర్యపోయారు. రాముడు దానికి అల్లెత్రాటిని సంధించడానికి వంచగా ప్రళయకాల మేఘగర్జన లాంటి భయంకరమైన శబ్దంతో ఆ శివధనస్సు పెళ్లున 2 ముక్కలుగా విరిగిపోయింది. ఈ సంఘటన ద్వారా సీతను చేపట్టడానికి కావలసిన దైవిక పరాక్రమం రాముడిలో ఉందని నిరూపితమైంది. జనకుడు ఆనందంతో దశరథ మహారాజును వివాహానికి ఆహ్వానించాడు. అయోధ్య నుండి దశరథుడు తన పరివారంతో మిథిలా నగరానికి తరలివచ్చారు. శుభముహూర్తం ఆసన్నమైంది. సర్వాలంకార భూషితమైన సీతాదేవిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. రాముడు, సీత ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపు యుగయుగాలుగా ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్న లక్ష్మీనారాయణుల పునః సమాగమ దృశ్యంలా భక్తులకు అనిపించింది. అప్పుడు జనక మహారాజు కన్యాదానం చేస్తూ రామునితో గద్గద స్వరంతో ఇలా అన్నాడు. ఇది శ్రీమద్ రామాయణంలోని అత్యంత ముఖ్యమైన శ్లోకాలలో ఒకటి. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రీతిచ్చ చైనాం భద్రం
తే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. దీని అర్థం, రామ, ఈమె సీత, నా కుమార్తె. ఈమె నీ సహధర్మచారిణిగా ఉండబోతోంది. అంటే నీతో పాటు ధర్మాన్ని ఆచరించేది. ఈమెను స్వీకరించు. నీ చేతితో ఈమె చేతిని పట్టుకో, నీకు శుభం కలుగుతుంది. ఈమె మహాపతివ్రత. ఇక నుండి నిన్ను నీడలా వెన్నంటి ఉంటుంది. ఇక్కడున్న కీలకమైన పదం సహధర్మచారిణి. జనకుడు సీతను కేవలం భార్యగా కాదు, ధర్మపత్నిగా ఇస్తున్నాడు. అంటే రాముడు ఏ ధర్మాన్ని ఆచరిస్తాడో, ఏ కష్టాన్ని ఎదుర్కొంటాడో అందులో సీత సమానంగా పాలు పంచుకుంటుంది. ఇది రాబోయే రామాయణ కథకు నాంది. సీత లేకుండా రాముడు అరణ్యవాసం చేయలేడు. సీతాపహరణం జరగకుండా రావణవధ జరగదు. అవతార ప్రయోజనం నెరవేరదు. ఆ తరువాత మాంగళ్యధారణ జరిగింది. దేవతలు దుందుభులు మోగించారు. అదే వేదికపై లక్ష్మణునికి ఊర్మిళతో, భరతునికి మాండవితో, శత్రుఘ్నునికి శృతకీర్తితో వివాహాలు జరిగాయి. ఈ కళ్యాణం ద్వారా పురుషతత్వమైన రాముడు శక్తి స్వరూపమైన సీతతో ఏకమయ్యాడని, జ్ఞానం శక్తితో కలిసిందని ఒక తాత్విక భావన. సీతను చేపట్టిన తరువాత రామునిపై గృహస్థుగా, భర్తగా బాధ్యతలు పెరిగాయి. ఈ బాధ్యతలే ఆయనను ధర్మ మార్గంలో మరింత స్థిరంగా నడిపించాయి. తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి పురిగొల్పాయి. భర్తగా సీతను రక్షించుకోవడానికి రావణునితో యుద్ధానికి దారితీశాయి. సీత ఆయన జీవితంలోకి ప్రవేశించాక ఆయన ధర్మ మార్గం మరింత స్పష్టమై ఆ ధర్మాచరణకు అవసరమైన శక్తి, ప్రేరణ ఆమె రూపంలో లభించాయి. వారిది అద్వైత బంధం. అందుకే ఆ పరిపూర్ణత్వానికి నాంది పలికినదే ఈ సీతారామ కళ్యాణం అంటారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణం కూడా జరుపుకోవడం మన సాంప్రదాయం. రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన తరువాత అదే చైత్రశుద్ధ నవమి నాడు లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరపాలని ఒక బలమైన విశ్వాసం ఉంది. జననం, కళ్యాణం, పట్టాభిషేకం ఈ 3 ముఖ్యమైన ఘట్టాలు ఒకే తిథి నాడు జరగడాన్ని భక్తులు దివ్య సంకేతంగా భావిస్తారు. జననం అవతారానికి ఆరంభం అయితే కళ్యాణం అవతార ప్రయోజనానికి నాంది, పట్టాభిషేకం ధర్మస్థాపనకు గుర్తు. ఈ 3 కలిస్తేనే రామావతారం పరిపూర్ణం. భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలలో జరిగే సీతారామ కళ్యాణాన్ని కనులారా వీక్షించడానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ కళ్యాణం కేవలం వేడుక కాదు, అదొక సందేశం. భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో సీతారాములను చూసి నేర్చుకోవాలి. మాట నిలబెట్టుకోవడం, పితృవాక్య పరిపాలన, ప్రజా సంక్షేమం వంటి ఎన్నో ఆదర్శ గుణాలకు శ్రీరాముడు ప్రతీక. పతివ్రత ధర్మానికి, సహనానికి, పవిత్రతకు సీతాదేవి ప్రతిరూపం. వారి కళ్యాణాన్ని స్మరించుకోవడం అంటే ఈ ఆదర్శ గుణాలన్నిటినీ మననం చేసుకోవడమే. కాబట్టి మిత్రులారా, ఇకపై మీరు శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని చూస్తున్నప్పుడు దానిని కేవలం ఒక పెళ్లిగా చూడకండి. అది ప్రకృతి పురుషుల దివ్య కలయికగా భావించండి. ఆ ధనుర్భంగ ఘట్టం, ఆ కన్యాదాన సమయం, ఆ మాంగళ్య ధారణ వేళ ప్రతి ఘట్టం మనకు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను నేర్పుతుంది. ఆ సీతారాముల దివ్య చరితం మనందరికీ మార్గదర్శకం. వారి ఆదర్శ దాంపత్యం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆ జగత్ కళ్యాణ కారకులైన శ్రీ సీతారామచంద్రుల కరుణా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ దివ్యమైన కథ, దాని వెనుక ఉన్న అంతరార్థం మీకు నచ్చితే సీతారాముల కళ్యాణం చూద్దాం రండి అని మీ స్నేహితులను, కుటుంబ సభ్యులను ఆహ్వానించి ఈ కథనాన్ని వారితో పంచుకోండి. సీతారాముల వైభవాన్ని నలుగురికి తెలియజేయండి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల ఆశీస్సులతో మీ జీవితాలు సుఖ సంతోషాలతో, ధర్మనిష్టతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.